గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎన్నికల కోర్టు సందర్భంగా వాలంటరీ వ్యవస్థ అనేది రాజీనామా చేశారు కొంతమంది రాజీనామా అయితే చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీనామా చేయని వాలంటీర్లకి మళ్ళీ తీసుకుంటాం, 10,000 వేతనం ఇచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. దానిపై ఈరోజు మున్సిపల్ సమావేశంలో ఆప్షన్ సభ్యులు బమ్మిడి సంతోష్ కుమార్ గారు చైర్మన్ గారికి వినతి పత్రం అయితే అందజేశారు. దానిపై మన దగ్గరలో ఆప్షన్ సభ్యులు బమ్మిడి సంతోష్ కుమార్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం దీనిపైన ఆయన అభిప్రాయం ఏంటి. సార్ మీరు చెప్పండి, చైర్పర్సన్ గారికి మీరు వినతి పత్రం అయితే అందించారు కదా, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఇచ్చిన వినతి పత్రంలో సారాంశం ఏంటంటే, గతంలో వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో అద్భుతంగా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించింది. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే అలాంటి వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా టైంలో కూడా వాళ్ళు ఎంతో సర్వీస్ ఇచ్చారు. మనం జగమెరైన సత్యం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకంగా నియమించిన వ్యక్తులు. సరే, ఇక్కడ అప్పట్లో ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షంగా ఉన్న కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థపై కామెంట్ చేస్తూ వాలంటరీ మేము వస్తే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ని 10,000 రూపాయలు గౌరవ వృత్తి వేస్తాం, వాళ్ళని కంటిన్యూ చేస్తామని చెప్తూ వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నేను అందుకోసం ఏమంటున్నానంటే, మీరు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీరు తప్పకుండా 100% మీరు ఆ రోజు రాజీనామా చేసిన వాళ్ళు మీ దృష్టిలో ఓకే ఏదో ఒక విధంగా వదిలేస్తే, రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ కంటిన్యూ చేయవలసిన అవసరం ఈరోజు ఉంది అని నేను అంటున్నా. అదేవిధంగా ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళని మీరు సరైన గౌరవ వృత్తి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. మీరు ఇస్తామన్నది మేమే డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే మీరు ఇస్తామంటున్నారు. అది మిమ్మల్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. మేము 10,000 రూపాయలు మీరు ఇస్తామన్నారు. అదేవిధంగా 10,000 రూపాయలు ఇస్తూ వాళ్ళ గౌరవ వృత్తి కల్పిస్తూ హామీ ఇస్తూ వాళ్ళని రిక్రూట్మెంట్ మళ్ళీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆ వాలంటీర్స్ లేకపోవడం వల్ల ప్రజలకి గవర్నమెంట్ యొక్క సేవలు సరైన విధంగా అందట్లేదు. ఈ 3 నెలల నుంచి మీరు అది గుర్తెరగాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు తప్పకుండా 100% వెంటనే ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్ని రిక్రూట్ చేసి వాళ్ళ గౌరవ వృత్తి కల్పిస్తారని నేను ఈ విధంగా మన గౌరవ మున్సిపల్ వాళ్ళ గిరిబాబు అన్నయ్య గారికి ఈరోజు మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. మరొకసారి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను, వాళ్ళని రిక్రూట్మెంట్ చేయండి. వాళ్ళు అయితే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విశేషమైన సేవలు అందించుకుంటూ ప్రజల మన్నలు అయితే పొందిన ఈ వాలంటీ వ్యవస్థ ఇంకా ప్రజలు కావాలనే కోరుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? 100% లేదండి. ప్రజలు వాళ్ళు మీరు కావాలంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఏదైతే జర్నలిస్ట్గా మీరు గ్రామాల్లోకి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు బాగుందమ్మా, ఇప్పుడు బాగుందమ్మా అంటే నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్తారు. వాలంటీర్స్ని వాళ్ళు పిల్లల్లాగా చూసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి నెల వాళ్ళకి 1వ తేదీ వస్తే వాళ్ళ ఇంట్లో 7 గంటల్లోపు 6 గంటల్లోపు 7 గంటల్లోపు వాళ్ళ పెన్షన్ వాళ్ళ చేతిలో ఉండేది. వాళ్ళు వీధుల్లో ఇప్పుడు కనిపించకపోవడం వల్ల అందరూ అడుగుతున్నారు, బాబు వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారు. కొంతమంది తెలియదు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళందరూ అడుగుతున్నారు. ఓకేనా? సో తప్పకుండా వాళ్ళ అవసరం ఈ ప్రజలకు ఉంది. ప్రభుత్వం కూడా వాళ్ళ అవసరాలు యూజ్ చేసుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, ఒక ఆప్షన్ సభ్యులుగా కూటమి ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే అని చెప్తున్నాను. ఏమన్నంటే, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రోజు ఒకరు కూడా నెరవేర్చలేదు. ఏం నెరవేర్చారో? మహా అయితే 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచినారు. ఓకేనా? అది మళ్ళీ సెక్రటరీస్తో మీరు ఇప్పిస్తున్నారు. అంతే తప్ప ఏం చేస్తారు? ఈ రోజు మీరు మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఏంటి మంచి? మనకి 3 నెలల్లో ఏం మంచి చేస్తారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మీరు ఇచ్చిన హామీల్లో ఏ హామీలు నెరవేర్చినారు? ఓకేనా? ఎన్ని హామీలు ఇచ్చినారు? వరుస గ్యాస్ సిలిండర్స్ అని, ఫ్రీ బస్సులని, ఇంకా వగైరా 6 హామీలు గ్యారంటీ హామీలు ఇచ్చినారు. ఈ రోజు దగ్గర మీకు 100 రోజులు గడిచినారు, కానీ ఒక్క హామీ అంటూ నెరవేర్చడం ఉందా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు నెరవేర్చండి, ప్రజల మన్నలను పొందండి అని మరోసారి కోరుకుంటున్నాను. సార్, నిత్యావసర సరుకులు విపరీతంగా అయినా ధరలు పెరిగాయి, దానిపై మీ అభిప్రాయం? నిత్యావసర వస్తువులు అనేవి ఇప్పుడు కూడా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఓకేనా? సో మిగతావన్నీ కూడా మనకి ఏదైతే ధరల స్థిరీకరణ లేకపోవడం వల్ల పెరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కూడా కొద్దో గొప్ప కొంతవరకు ఉన్నా సరే అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న అధికార పార్టీలు విమర్శిస్తూ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచేస్తున్నారు, పన్నులు పెంచేస్తారు, ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఏదైనా సరే మీ ప్రభుత్వంలో విపరీతంగా ఈరోజు 3 నెలల్లో పెరిగినాయి. ఏదైనా ధరల స్థిరీకరణ అవసరం. మీరు స్థిరీకరణ చేయకపోతే ఈ ధరలు పెరుగుతాయి, పేదవాడు అనేవాడు బాధపడతాడని సందర్భంగా తెలియజేస్తారు.